అది నిన్ను మొగుడుగా చూసిందా? అసలు దగ్గరకు రానిచ్చిందా? అలా మొదలైన జీవితాలే తర్వాత అందంగా ఉంటాయమ్మా. కరెక్ట్. ఆ విషయం ఈ బుర్రకి అర్థం కాదురా. మీరుండండి. ఏంట్రా అందంగా ఉండేది? చూసావు కదా, పెళ్ళామనే హక్కుతో మీద చెయ్యేసినందుకు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది కదరా అది. కోర్టు మెట్లు ఎక్కలేదు కదే. మా అన్నయ్యతో చెప్పుకుంది కదండి. మామయ్యతోనే కదమ్మా నేను కాళ్ళు గడ్డలు పట్టుకుని బ్రతంలాడుకుంటాను. ఆ, మీ మావయ్య మీకు విడాకులు ఇప్పిస్తానని ఆ ఆద్యకు మాటిచ్చాడురా. ఆ మాటని వెనక్కి తీసుకోమని వేడుకుంటానమ్మా. అంతే. మా అన్నయ్య మాటిచ్చాడంటే శాసనంరా. నిర్ణయాలు మార్చుకోవడాలు అవి ఉండవురా. ఏమే, భారత రాజ్యాంగాన్ని చాలా సార్లు సవరించారే, బావగారి మాటని సవరించుకోలేమా? ఇదే మాట ఇదే టోన్తో మా అన్నయ్యతో చెప్తారా? ఈ మాత్రం దానికి నేనెందుకే పద్మం? ప్రేమికుడు బాధితుడు, భార్య కావాలని బాధపడేవాడు వీడున్నాడు కదా, వీడే వెళ్ళి చెప్తాలే. ఏనన్నా ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కడికి వెళ్తావరా? ఏమే, వీడి కాపురాన్ని కూల్చేయాలని కంకణం కట్టుకున్నావు అనమాట నువ్వు. వాడికి కొత్త జీవితం ఇవ్వాలని కలలు కంటున్నానండి. ఎట్టెట్టెట్టెట్ట ఎట్టెట్టెట్టెట్టా ఏంటి? నా కొడుక్కేం తక్కువ? ఆ ఆద్య పోతే ఇంకెవరు రారా ఏంటి? కోట్లు కట్నం తెచ్చే కోడల్ని తెచ్చుకుంటాను. పెళ్ళైన మొదటి రాత్రి వీళ్ళకి శోభను ఏర్పాటు చేస్తాను. ఏమనుకుంటున్నారు? ఆడపిల్లలంతా ఆ ఆద్యలాగా పొగరెక్కి ఉంటారా ఏంటి? అమ్మా, ఆ పొగరే ఆద్యకి అందమమ్మా. అలాంటి అందగత్తెల్ని నీకోసం క్యూలో నిలబెడతాన్రా. అందం, చందం, చదువు, సంస్కారం అన్నీ తెలిసిన పిల్లని తెచ్చుకుంటాను. నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా. అబ్బా ఏంటండి? ఏమే పద్మం, నీ కొడుకు మీద నువ్వు చూపిస్తున్న మమకారం చూస్తుంటే నాకు ఆనందం ఫెడేల్ ఫెడేల్ మన తనుకొస్తుంది. అందుకే మందు కొంచెం ఎక్కువ రాస్తున్నా. వాడేం చెప్తాడో వినండి. కానీ మీరు మా ఇద్దరిని విడతీయలేక కలపలేక ఎంత మదన పడుతున్నారో నేను చూస్తున్నాను. తనిక్కడ ఉండాలి అంటే విడాకులు కావాలని తెగేసి చెప్పింది. చెప్పానా వాడు చెప్పడే అని? నా కొడుకే వాడు. తప్పో ఒప్పో కాని తాళి కట్టిన నేను, కట్టించుకున్న తను, ఇద్దరం సమాజం దృష్టిలో భార్యాభర్తలమే. మామయ్య, ఎంతోమందికి మీరు న్యాయం చెప్పారు. ఏ సమస్య వచ్చినా మీరు పరిష్కరించారు. అలాంటి మీరే దగ్గరుండి మమ్మల్ని వేరు చేశారన్న అపవాదం మీకొద్దు మామయ్య. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం? నేను ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను. సీనయ్య, ఎక్కడికి వెళ్తావు? అందరికీ దూరంగా. అర్థమయ్యేలా చెప్పు సీను. శాశ్వతంగా మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అంటే ఏంటి సీనయ్య? శాశ్వతంగా అంటే ఏంటి? చచ్చిపోతాను అత్తయ్య. అయ్యో
అయ్యో నేను లేకపోతే తను సంతోషంగా ఉంటానంటుంది. కానీ తను నా జీవితంలో లేకపోతే నేను అసలు ప్రాణాలతోనే ఉండలేనత్తయ్య. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను మావయ్య. విడాకులు ఇవ్వడం అనేది జరిగితే నేను కట్టిన తాళిని కూడా తను తేలిగ్గా తీసి పక్కన పెట్టడం నేను చూడలేను. అదే నా ప్రాణం పోతే అందరూ వచ్చి నా పాడి మోయడమే కాకుండా అంటే సంస్కారం లేకుండా నువ్వు చేసిన పనికి నీ దహన సంస్కారాలప్పుడు పరిష్కారం దొరుకుతుందని ఈ మాట చెప్తున్నావా? ఇప్పుడు నాకు చావు తప్ప వేరే దారి లేదు. సీనయ్య, అలా మాట్లాడకు. ఎంతో ఆయుష్ భవిష్యత్తు ఉన్న మీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలకి చావే పరిష్కారం అనుకోకూడదు. నా మాట విను, నువ్వు నిబ్బరంగా ఉండు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసాయి. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఒరే నేను నీకు చెప్పిందేంటి, నువ్వు వాళ్ళతో మాట్లాడిందేంటి? ఒరే ఏంటంటే వీడు ఏం మాట్లాడు? వాడు మాట్లాడడం లేదంటే నీ మాటలకి అర్థం లేదని అర్థం. అది నీ మొద్దు మొహానికి అర్థం కాదులే.